ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతున్నాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మకర రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? ఎట్లాంటి ప్లస్లు మైనస్లు ఉన్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి గురుగారు ఈ మాసం? తప్పకుండా మకర రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో అత్యంత అద్భుతమైనటువంటి అనుగ్రహాలే ఉన్నవి. సప్తమాతు గురుడు వచ్చాడు, కానీ గురువుతో సూర్యుడు కలుస్తున్నాడు. కొంచెం పనులు ఇంకా డిలేనే ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడు గురుడు కలుస్తాడో ఇక్కడ గురువు యొక్క పవర్ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఒక 1 మంత్ పాటు ఖచ్చితంగా కూడా. కనుక వీరికి సప్తమాతు గురుడు వచ్చాడు అనే సంతోషం కంటే సూర్యుడు కూడా సప్తమ భావంలోకి వస్తున్నాడు కనుక 6వ భావంలో సూర్యుడు 8వ భావంలో సూర్యుడు మరి రావడం ద్వారా కొంతమేర కొన్ని ఇబ్బందులు మాత్రము తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క మకర రాశి వారికి. ఇందులో మరీ ముఖ్యంగా కూడా మనకు ఏమిటి అంటే పనులు ఏవైతే ఉన్నాయో కొంత సానుకూలత ఉండే మొన్నటి వరకు ఇక్కడ కలత్ర సమస్యలు కానీ అభిప్రాయ భేదాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అభిప్రాయ భేదాలు అది భార్యాభర్తలకు కానీ పనిచేసే చోట కావచ్చును. అదేవిధంగా సంతానానికి సంబంధించిన బాధలు, పిల్లలు మన మాట వినకపోవడము, పిల్లలకి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలో ఇలాంటివి, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, కొంత అనారోగ్యము. ఇక అదేవిధంగా ఇట్టి సూర్యుడు 8వ భావానికి వెళితే ఈ నెల చివర గర్భ సంబంధిత అనారోగ్యము, విరోధాలు, గొడవలు, కోర్టు రిలేటెడ్ సమస్యలు, ప్రయాణాలలో ప్రమాదాలు, ఇవి కొంత మనకు ఇబ్బందిని కలిగిస్తాయి. సో అదేవిధంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది ఈ యొక్క మకర రాశి వారు. కొత్త నైపుణ్యం అంటే ఇప్పుడు పలానా వ్యక్తి పలానా పని చేస్తున్నాడు, ఆ పని కాస్త మానేసి కొత్త ఫీల్డే మారడం కానీ, ఈ ఫీల్డ్ మారడానికి ఏమైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఒక కోర్స్ ఒక 1 మంత్ 2 మంత్స్ ఈ కోర్సు నేర్చుకుంటే మీకు ఈ జాబ్లో మీరు అర్హులు, ఓకే డన్. అలా ఓ 41 డేస్ 1 మంత్ ఒక కోర్సు నేర్చుకోవడం కానీ ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో అదేవిధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు కావచ్చును, సంతాన ప్రయత్నాలు కావచ్చును, ఇవి చాలా శుభంగా కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఏమైనా వస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేసుకోండి. మీ లగ్నం వారి లగ్నం చూసుకోండి, షష్టాష్టకాలు పడకుండా చూసుకోండి. మొన్నొకరు పాపం ఎంత బాధేసిందంటే, నాకు నిజంగా భార్యాభర్తలు అంటే శివపార్వతులతో సమానం. నేను ఎవ్వరు ఫోన్ చేసినా కూడా వారు విడిపోవద్దనే నేను కోరుకుంటా. అవసరమైతే నాకున్నటువంటి సర్వశక్తులు కానీ నాకుండే అటువంటి సాధనతో వాళ్ళని కలిపే ప్రయత్నమే చేస్తా, కానీ నేను ఎప్పుడు విడిపోవాలని నేను కోరుకోను. సో వివాహం జరిగి 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది. భర్త సరిగా పట్టించుకుంటలేడు అని చెప్పి వేరే ఒకరు మెసేజ్ చేస్తున్నారు, గురువుగారు నాకు వారితో మాట్లాడబుద్ధి అవుతుంది అంటే, తల్లి యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నా, తప్పు. మనసు అనేటువంటిది కోతి, దీనిని మనం ఇష్టం వచ్చినట్టుగా తిప్పద్దు. మనసును కేంద్రీకృతం చేసుకుంటేనే మనం జీవితంలో ముందుకు వెళతాము. ఇది గమనించుకోదగ్గ విషయము. ఎప్పుడైతే మన మనసును మనం మన ఆధీనంలో పెట్టుకోలేని క్షణంలో ఉన్నామో, ఓకే చిన్న చిన్న కోరికలు అవి వేరు, ఏదో తినబుద్ధి అయింది అది వేరు. కానీ నువ్వు కంప్లీట్గా నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇన్ కేస్ ఇది కాస్త ఇంకా సరే ఇప్పుడు ఇది ఓకే, రేపటి కాలంలో ఒకవేళ విడిచిపోలేని విధంగా మీ సంబంధం ఏర్పడితే పిల్లలకు రేపటి సమాజంలో మీ అమ్మ ఇట్లా అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అవునా కాదా? సో ఏదైనా మొగ్గలోనే తుంచి పారేయాలి దాన్ని. కనుక గురు పుష్యం ఈరోజు మంచి సాధన వారికి ఇవ్వడం జరిగింది. జపం చేసుకోండి అని చెప్పిన, మంచిగా జపం చేసుకుంటున్నారు, బాగుంటుంది అని చెప్పి కూడా వారు మెసేజ్ చేయడం జరిగింది. సో తప్పకుండా, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు స్త్రీ గురించి చెప్పలేదు, పురుషుడైనా కూడా భార్య
వీళ్ళు కొన్ని కోట్ల ఆస్తున్నదని చెప్పి వీళ్ళ ఆస్తి కావాలి అని చెప్పి పిల్లను మన భర్తను వదిలేసి వాళ్ళ తల్లిగారింట్లో ఉండి నీ బిడ్డని పంపిస్తా తీసుకో ఉంచుకోపో అని చెప్పి మాట్లాడుతారు. ఇలాంటిది కేసు. నీ ఆస్తిలో సగం రాసిస్తే నేను రాసిస్తారా? ఇది ఎంతవరకు ధర్మం? ఎట్లా ఉన్నది బయట సమాజం తెలుసా? అయినా బ్రదర్ మీరు కూల్గా ఉండండి, మీ భార్య వస్తుంది, నేను రప్పిస్తా, నా బాధ్యత. అంటే ఇలాంటివి ఉంటాయి నాకు చాలా కూడా, ఎందుకంటే అవి నా పర్సనల్గా తీసుకొని నేను చేస్తా. కనుక ఏదైనా ఇప్పుడు బాగుంది. సప్తమ స్థానంలో మకరం వారికి గురుబలం ఉంది. అయితే ఈ గురు దృష్టి కొన్ని కోణాలలో బాలేదు, శనేశ్వరుని దృష్టి బాలేదు. కనుక మీరు అర్థం చేసుకొని మంచి సంబంధం చూసుకొని, ఓకే ఏమైనా డౌట్ ఉంది, తెలిసిన వాళ్ళు లేరు, నాకు ఫోన్ చేయండి కింద నెంబర్కు. సో ఉంటుంది, ఏదైనా ఉంటుంది, ఒక కాస్ట్ అనేది ఉంటుంది, ఉండదు అనే ఫ్రీ అనేటువంటిది ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆక్సిజన్ కావాలి అంటే చెట్టు కింద కూర్చుంటే దొరుకుతుంది, అవునా కదా, ఫ్రీ. కానీ మనం తయారు చేయాలి, ఒక వ్యక్తికి పెట్టాలి అంటే ఎంత ఖర్చు? కొన్ని లక్షల ఖర్చు. అది అంతెందుకు వెంటిలేటర్ మీద ఉండి మనకు ఆక్సిజన్ పెడితే ఎన్ని పైసలు అవుతున్నాయి? సో నేను చెప్పేది ఏంటంటే, ఒక సబ్జెక్ట్ ఉంది అన్నప్పుడు ఫ్రీగా ఏది ఉండదు, అది ఎవరు ఏది ఆశించవద్దు. కనుక సో మకర రాశి అనగానే ఇక్కడ ఎంతో మొండివారు. వీరి క్రమశిక్షణ, వీరి నైపుణ్యము, వీరి యొక్క డిసిప్లిను ఏదైతే ఉందో ఇదే వీరిని ఒక మెట్టు పైకెక్కే విధంగా ఉంచేటువంటి పరిస్థితి ఉంటుంది మకర రాశి వారికి. సో ఖచ్చితంగా మకర రాశి వారు ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇట్లా ఒక మాట ఏలు పెట్టి చూపెట్టినా కూడా పడలేరు, ఒక మాట అన్నా కూడా సహించలేరు. పిలవకున్నా పర్వాలేదు కానీ పిలిచి అవమానపరచద్దని ముందే చెప్తారు. వీరితో మనం మాట్లాడడము అన్నా అదొక వేరే లెవెల్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయరు, ఇన్ కేస్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు. విన్నారా? చాలా అంటే చాలా ప్యూరిటీగా ఉండేటువంటి మనుషులు. అదేవిధంగా పవిత్రంగా కొన్ని పనులు చేసుకుంటారు, ఎలాంటి తప్పు అనేటువంటిది ఎక్కువగా చేయరు ఖచ్చితంగా కూడా. అయితే కొంత ఈ మధ్యలో డిస్టర్బెన్సెస్ బాగా ఏర్పడ్డాయి. ఈ గడిచిన 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండి అది మ్యారిటికల్ లైఫ్లోనా, లేదా అనారోగ్యమా, ఆర్థికంగానా, లేదా ఏవైనా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటిది ముందు దాకా వెళ్ళి ఆగిపోవడం కావచ్చును, లేదా ఒకవేళ గృహప్రవేశం చేసిన తర్వాత నలుగురు వచ్చిపోతారుగా, వారి యొక్క ఏడుపు కానీ, నరదృష్టి కానీ, నరఘోష కానీ విపరీతంగా సోకిన సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక గుర్రంపై స్వారీ చేసినట్టుగా ఉంటుంది వీరితో ఫ్రెండ్షిప్. మనం ఏదో బిజీగా ఉండమని కాదు, మనం బిజీగా ఉన్నామని కూడా వారే డిసైడ్ చేస్తారు. మనం బిజీగా ఉన్నామా, ఫ్రీగా ఉంటాం కావచ్చును, బిజీగా ఉన్నారా, మాట్లాడచ్చును అనే విధంగా కానీ, లేదా అంటే చెప్తున్నా నేను ఉదాహరణకు, కొందరు స్వభావం ఆ విధంగా ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకరీత్యా వారికి లగ్నం కానీ వారి జాతకంలో ఉండేటువంటి గ్రహాలను బేస్ అయి ఉంటుంది. అది మంచిదే, మంచి పద్ధతే. అయితే ఊహించేసుకుంటారు కొన్ని, నా ఫోన్ లేపలేదు, నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అనేటువంటి భావన తట్టుకోలేరు. వీరికి ఏంటంటే టకటక మాట్లాడాలి, టకటక రిప్లై ఇవ్వాలి, అట్లా ఉంటుంది. సో ఇలాంటి మకర రాశి వారికి గడిచిన 2020, 2021, 2022లో కూడా పోలీస్ స్టేషన్లు కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ ఎన్నో జరిగిపోయినాయి. సో కొంత ధైర్యము, కష్టపడేటువంటి శక్తి మరియు ఆత్మవిశ్వాసము అనేటువంటిది పెరగబోతున్నది ఈ నెలలో తప్పకుండా కూడా. సో పిల్లల చదువు, అదేవిధంగా కుటుంబ బాధ్యతలపై కొంత శ్రద్ధ అనేటువంటిది రాబోతున్నది. సో మకరం వివాహ భాగస్వామ్య విషయాలలో శుభ పరిణామాలు ఉన్నాయి, కానీ
మీ గురించి ఎంతసేపు చెప్పింది, జాగ్రత్త, ఒకటికి 2 సార్లు చూసుకోండి. పప్పులో కాలేసిన తర్వాత ఏం లేదు చేసేది. సంబంధాలలో అహంభావం వద్దు. ఆల్రెడీ వివాహం జరిగింది, భార్య నా మాటే వినాలి, భర్త నా మాటే, ఇలాంటి అహంభావాలు వద్దు. ప్రశాంతంగా ఉండండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా కూడా ఓపికగా ఉండండి. ఎలాంటి ఒత్తిడి పెరిగినా మానేయొద్దు. ఉద్యోగాలు చాలా ఇబ్బందిగా ఉన్నవి. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పకుండా అవసరము ఈ యొక్క మకర రాశి వారికి రాబోయే జూలై నెలలో. సో వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిలాగా నిలబడిపోతుంది. ఇది మాత్రం అక్షర సత్యం. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు. మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రయత్నపూర్వకంగా పనులు నిలబెడతాయి. కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. కొత్త కొత్త వ్యాపారాలకై ప్రయత్నం చేస్తుంటారు. శుభకార్యాలు చేయడం జరుగుతుంది లేదా శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. పరోపకార పనులు చేయడం వల్ల ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రయత్నించినటువంటి ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. శారీరక మానసికమైనటువంటి ఒక ఆరోగ్యం రెండూ కూడా బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి లభించి ప్రమోషన్లు రావడము, రివార్డులు అవార్డులు పొందడము, 10 మంది చేత మెప్పు పడడం అనేటువంటి జరుగుతుంది. తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉంటారు మకర రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యంగా ఉండడం జరుగుతుంది. డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది, జరుగుతుంది కూడా. కొందరు అనుకోని వ్యక్తులు మీతో సహవాసం చేస్తారు. వారి వల్ల దురలవాట్లకు లోనై మీకు ఏదో నచ్చజెప్పేటప్పటికీ మీరు దానికి తల వంచి దురలవాట్లకు లోనై చెడుపేరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంటిలో బయట 2 దిక్కుల చీవాట్లు తినడం అనేటువంటిది జరుగుతుంది. చాలా జాగ్రత్త. లాభసాటిగా ఉంటుంది. చేసే పనులలో అభివృద్ధి కనబడి ఇంకా ఉత్సాహంగా పనులు చేయడము, 10 మందితో కలిసి మెలిసి తిరగడము, కొత్త పనులకై ప్రయత్నాలు చేయడం జరుగుతుంది 2వ వారంలో. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా కోపం పెరుగుతుంది. మానసికమైనటువంటి ఒక ఆందోళనలన్నీ కూడా ముసురుకుంటాయి. ఏ పని ఎప్పుడు చేయాలో అర్థం కాక తికమకగా మనసంతా ఉంటుంది. ఎవరు చెప్పినా వినకపోవడము, మీరు సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల కొన్ని కార్యక్రమాలకు ఇబ్బంది జరగడము,
కొన్ని కార్యక్రమాలు నిదానంగా నెరవేరడం అనేటువంటి సిద్ధిస్తుంది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే మంచి బుద్ధి బలం చేత కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తారు. మానసికమైన ధైర్యాన్ని పుంజుకుంటారు. దానివల్ల కార్యక్రమాలు చేయడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రయత్నించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయంగా నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మానసికమైనటువంటి వ్యాధులన్నీ కూడా కొంతవరకు దూరమైపోయి డబ్బు చేతిలో ఉండి సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతారు. ఈ నెలలో మీరు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి, లేదా దుర్గా కవచం చదువుకుంటే కూడా ఇంకా చాలా మంచిది. ప్రతిరోజు దుర్గా కవచాన్ని పారాయణం చేయండి. భగవంతుని యొక్క దయ వల్ల మీకు సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇది శుభం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసం 2026 విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? ప్రస్తుతం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాలం వీళ్ళకి కలిసి వస్తుందంటారు? మనకి ముఖ్యంగా ఈ జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు కూడా ఈ యొక్క మాస ఫలితాలు చెప్పుకోవడంలో సూర్యగ్రహ ప్రాధాన్యత, కుజగ్రహ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇందులో మకర రాశి వారికి కుజుడు 5వ స్థానంలో ఈ నెల రోజులు ఉంటాడు. అంటే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, అంటే వారి యొక్క విద్యాపరంగా కావచ్చు, సంతానానికి సంబంధించిన ఆలోచన పరంగా కావచ్చు, లేకపోతే వారు చేసేటటువంటి పనులు, వారు చేసేటటువంటి ప్రయాణాదులు, లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాదులు ఉంటాయి కదా సంతానానికి సంబంధించి, ఈ విషయాలలో ఈ యొక్క మకర రాశి వారికి వీరు ప్రేమించిన ఆ అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చెయ్యొచ్చా లేదా, పెళ్లి చేస్తే వీళ్ళు కలిసి ఉంటారా లేదా అని లోపల టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుందండి. ఆ టెన్షన్ వలన వీళ్ళకి అవసరం లేనటువంటి రోగాదులు రావటానికి అవకాశాలు ఉంటాయి. అంటే మకర రాశికి సంబంధించి ఈ కుజగ్రహము, శుక్రగ్రహము, కేతుగ్రహము వీరి యొక్క కోరిక స్థానంలో ఎవరున్నారు? రాహువు. కాబట్టి ఇవన్నీ అందుకని నేను మిక్స్డ్ చేసి ఏం చెబుతున్నానంటే, ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళు దూర ప్రయాణాలకు వెళ్లకుండా, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే దగ్గర ప్రదేశాలకు వెళ్ళి చక్కగా మాట్లాడుకోండి, మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు తెలియజేసుకోండి. అంతేగాని ఏదో దూరంలో మనకి ఏదో దొరుకుతుంది అని అభీష్టంతో, కోరికతో ఎవరికి ఇంట్లో చెప్పకుండా కుటుంబంతో ఎదిరించి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ప్రమాదాలు ఎన్నో రకాలు సూచిస్తున్నాయి. మానభంగాలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఆర్థిక ధన నష్టాలు కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు మధ్య విపరీతమైనటువంటి, అంటే ఒకే అమ్మాయిని తెలియకుండా అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళు ప్రేమించి కుటుంబాలలో కలహాలు కలగచ్చు. ఇట్లా ఒక సమస్య కాదండి, దీనివల్ల ఎన్నో సమస్యలు కుజగ్రహం, శుక్రగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం ఇస్తున్నాయి. అట్లాగే కొంతమంది మకర రాశికి సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్ల్లో కానీ, లేకపోతే భూ సంబంధిత వ్యవహారాలలో వీళ్ళు అమ్మకాలు, కొనుగోలు చేస్తూ ఉంటారు కొంతమంది. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే విడిగా ఎవరైనా సరే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఒకళ్ళ ఇల్లు ఉందండి, దాన్ని వెళ్ళి మాట్లాడతారు, ఆ ఇల్లు అమ్మకానికి పెడతారు. అది బయట వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అక్కడ మోసపూరితమైనటువంటి కొన్ని సమస్యలు మకర రాశి వారికి తగలడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ నష్టపోయే పరిస్థితులు, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి. కొంతమంది మకర రాశి వారికి విద్యార్థులకి విద్య యందు ఆసక్తి తగ్గి లేనిపోయినటువంటి ప్రయాణాలు, కాస్త లాంగివిటీ ప్రయాణాలు ఉంటారుగా. చదువుకునే వాళ్ళల్లో ప్రేమించుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కొంచెం లాంగ్ ప్రయాణం చేసి వద్దాము అని చెప్పి వెళ్ళి అక్కడ లేనిపోని కొన్ని యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం. ఎందుకంటే అండి, యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఎందుకు చెబుతున్నానంటే, ఈ కుజగ్రహము ఈ ప్రేమస్థానంలో ఉండి 5వ స్థానంలో ఉండి కేతువుని, అందులో ఈ శుక్రుడు కూడా ఈ నెల రోజులు అక్కడే ఉంటాడు. మకర రాశి వారికి 8వ స్థానంలో శుక్రకేతువులు ఉండటం ద్వారా, వాళ్ళిద్దరిని కుజుడు 5మంలో ఉండి చూడడం ద్వారా ప్రేమించేటటువంటి వాళ్ళు ఎవరైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలి, అక్కడ ఏదో ఉంది, చూసేవి ఏవో ఉన్నాయి కాబట్టి ఆనందించేవి ఏవో ఉన్నాయి అనుకొని వేరే ఆలోచనతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, సద్భావంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో రకమైనటువంటి ప్రేలాపంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కంపల్సరీ
ఈ వాహనానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కానివ్వండి, అంటే ఉన్నటువంటి వాహనంలో డిఫాల్ట్ వచ్చేసి మధ్యలో ఆగిపోవటము, వాళ్ళకి ఏం చేయాలో తెలియక దాని ద్వారా మార్గమధ్యంలో ఎవరో ఒకళ్ళు వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు మోసం చేసి ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టడము, లేకపోతే కొన్ని మానభంగాలకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు, కొంతమందికి అదే మృత్యువుగా దాపరించటము, ఇట్లా ఎన్నో రకాలు మనం ఎన్నో చూస్తుంటాం కదండి. ఎందుకంటే శుక్రుడు పంచమాధిపతి అష్టమంలో ఉండటం వలన అకస్మాత్తుగా వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళకు ఉండేటటువంటి ఎన్నో ప్రణాళికలు ఉన్నట్టుండి మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే కేతువు మర్మగర్భంగా ప్రవర్తిస్తూ ఉంటాడండి. ఆయనకి ఈ శుక్రకేతువుల యొక్క కలయిక ఏంటంటే వీళ్ళ ఆలోచనలు స్థిరంగా ఉన్నట్టుంటాయి, దాంట్లో మల్టిపుల్ రియాక్షన్స్ జరిగి చేద్దాం అనుకున్న చేయకుండా ఇంకోటి చేసేస్తారు, అక్కడే సమస్య ప్రారంభం అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము స్త్రీల యందు జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ వ్యవహారాల యందు జాగ్రత్తగా ఉండాలి, పెట్టుబడులు పెట్టేటటువంటి ఆర్థిక ధనపట్టులు పెట్టుబడులు ఉండాలి, భూ వ్యవహారాలు గృహాలు కొనేటప్పుడు కొంచెం మధ్యవర్తులతో జాగ్రత్తగా ఉండండి. మరి మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శనిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అని చెప్పుకోవాలి. కాస్త విదేశీ ప్రయాణాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు, వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే ధనపరమైనటువంటి ఇష్యూస్ వలన కావచ్చు, లేకపోతే ఎవరింట్లో ఉన్న బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సప్తమంలోనే మకర రాశికి గురువు ప్రవేశించాడు కదా, మరి ఆ గురువు అక్కడ ఉండటము, అట్లాగే బుధుడు కూడా కాస్త ఈ వారం రోజులు అక్కడే ఉంటాడు. బుధ శుక్రులు ఉండటం వలన ఏంటంటే మేనమావల ఇళ్లలోనో, మేనరకం ఇళ్లలోనో, స్నేహితుల ఇళ్లలోనో, లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి చోటికి వెళ్ళటము, ఇట్లా వెళ్ళే వాళ్ళకి కొంచెం ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు, ప్రయాణాదుల్లో కొంచెం సౌఖ్యము కలగటానికి అవకాశం ఉంది. మకర రాశి వారికి కొంతమందికి వివాహ ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో అనుకుంటారు కదా, గృహంలో వివాహం చేయాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అనుకున్న వాళ్ళకి వివాహపరమైనటువంటి అనుకూలతలు గురుగ్రహం పరిపూర్ణంగా ప్రసాదిస్తోంది. ఎందుకని గురువు సప్తమంలో ఉండటమే కాకుండా శనిని, అంటే ఈ రాస్యాధిపతిని చూస్తూ ఇప్పటికే బాగా వాళ్ళు ఒప్పుకోక, ఈ అమ్మాయి ఒప్పుకోవచ్చు, అబ్బాయి నేను పెళ్లి చేసుకోను, లైఫ్లో నా కెరీర్ ముఖ్యము అనుకున్న వాళ్ళు అకస్మాత్తుగా ఒప్పుకునే ప్రయత్నము, అష్టమం అకస్మాత్తు స్థానం, దాంట్లో శుక్రుడు కేతు ఉండేసరికి వాళ్ళల్లో ఏదో తెలియని ఆనందము కలగటము, లేకపోతే ఉన్నటువంటి కుటుంబీకుల్లో ఎవరో ఒకరిని ప్రేమపూర్వకంగా చూడటము, వివాహానికి ఒప్పుకోవటం, ఇట్లాంటి ఎన్నో శుభకార్యాలు, శుభ సందర్భాలు ఈ మకర రాశి వారికి వివాహపరంగా ఆనందదాయకంగా ఉండేటటువంటి శోభాయమాన పరిస్థితులు లాభకరంగా కలుగుతున్నాయి. సంతానపరమైనటువంటి మంచి సుఖ సంతోషాదులు కూడా ఈ గురుడు ప్రసాదిస్తాడు. అట్లాగే మకర రాశి వారు అనుకున్నటువంటి ప్రతి విషయము కూడా సంకల్పము ఎంతటి కష్టమైనా సరే చాలా ఈజీగా అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానపరమైనటువంటి ఉన్నత విద్యాభ్యాసానికి వీరు అవసరమైతే సరే 10 రూపాయలు ఎక్కడైనా అప్పు చేసి వారి యొక్క సంతాన సౌఖ్యానికి విద్యాభ్యాసమే మూలము అనుకొని ఆ ప్రయాణానికి కూడా రెడీ చేసేవాళ్ళు మకర రాశి వారి యొక్క ఆలోచనలు పుష్కలంగా నిండి ఉంటాయి. మరి వీరికి సూర్యగ్రహ ప్రభావం అత్యంత ప్రభావం అని చెప్పాం కదా, మరి ఈ సూర్యుడు మకర రాశి వారికి జూలై 15 వరకు చాలా అత్యద్భుతమైనటువంటి ఆకస్మికంగా ఉద్యోగ ప్రాప్తి, ఆకస్మికంగా సేవక స్థితి, ఆకస్మికంగా బంధువుల వలన విడిపోయినటువంటి బంధువులు వీరితో ముచ్చట మాట్లాడటము, చక్కటి ఆనందకరమైనటువంటి యోగము, ఈ దూరంగా ఉండి ఎప్పుడూ మాట్లాడలేనటువంటి తండ్రి, అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, వేరే దేశాలకు వెళ్ళి, లేకపోతే ఈ దేశంలో ఉండి కూడా విడిపోయిన భార్యాభర్తలు, పిల్లల గురించి బాధపడుతున్న వాళ్ళు అకస్మాత్తుగా చక్కగా పిల్లలతో మంచిగా మాట్లాడి, ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొంత సంఘటిత ఇబ్బందులు ఉంటాయి కదా, ఎడబాట్లు, అవన్నీ కూడా ఒక పట్టాన పక్కకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, సంతానం ఆనందంగా ఉండటం, ఇలాంటివి కొన్ని విశేషమైనటువంటి సంఘటనలు, అంటే అనుకోని సంఘటనలు వీరికి జరగటము. ఎవరైతే గనక అనుకోకుండా ఉద్యోగాలు పోయి, అనుకోకుండా ఉద్యోగాలు కూడా ఈ 15 లోపల వీరికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ బిగినైంది. జూలై 15 వరకు మంచి ఉద్యోగ పరిస్థితులు కలుగుతున్నాయి, సంకల్పంలో సిద్ధి కలుగుతుంది. ఏదైనా వీళ్ళు అప్పులు చేసి ఉన్నా సరే ఆ అప్పులు తీర్చే పరిస్థితి వీరికి కలగటము. అట్లాగే లైఫ్ లేకపోతే డెత్కి సంబంధించి కొంతమంది ఇంకా అంటే డబ్బు వచ్చే ప్రక్రియలు ఎన్నో ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ అని వాటిల్లో డబ్బులు జమ చేస్తూ ఉంటారు కదా, లేకపోతే పిఎఫ్లని, పెన్షన్స్ అని, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి 15వ తేదీ లోపల చక్కగా సహాయ సహకారాలు గవర్నమెంట్ ద్వారా కావచ్చు, ఉద్యోగాల ద్వారా కావచ్చు కలగడానికి అవకాశం ఉంది. తర్వాత
జూలై 15 తర్వాత వీరికి కాస్త గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులకి వ్యాపారంలో ఇమడటం చాలా కష్టంగా అనిపిస్తుంది. వ్యాపారంలో లాభ నష్టాల విషయాలలో వీరి మధ్య కొంచెం వాగ్వాదాలు, సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి ఈ రవి వలన పోతుంది. ఎందుకంటే అండి ఇక్కడ ఈ రవి అష్టమాధిపతి, తృతీయ వ్యయాధిపతి, అంటే పూర్తిగా నెగిటివ్గా ఆపాదించే వ్యవస్థ. మరి గురుడు సప్తమంలో లాభమే కదండి, అంటే సప్తమంలో కొన్నిటికి లాభం. కానీ వ్యాపార విషయంలో ఎప్పుడైతే రవి ఇక్కడికి వస్తాడో వాళ్ళ మధ్య విపరీతమైనటువంటి వాగ్వాదాలు జరుగుతాయి. అంటే కొట్టుకునేంత ఏమి ఉండవండి, ఎందుకంటే రవి గురులు మిత్రులు కదా, సౌఖ్య స్థానంలో అక్కడ ఉన్నారు. కానీ వ్యాపార విషయంలో నేనేవో అనుకున్నాను, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇట్లా మోసం చేస్తావు అనుకోలేదు, లేకపోతే నన్ను ఇట్లా నలుగురిలో అవమానిస్తావు అనుకోలేదు, ఇట్లా మాటలు అంటే వాళ్ళకి నచ్చక సౌకర్యం కోల్పోయి వారి మధ్య కొంచెం డీవియేషన్ వస్తుంది. ఒక 15 రోజులు, ఒక నెల రోజులు. కాబట్టి ఇప్పుడు కొంచెం వ్యాపారస్తులు ఓకే మనకి గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఎన్ని వేరియేషన్స్ అంటే మకర రాశి వారికి కుటుంబంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉన్న రాహువు కిటకిటలాడిస్తూ ఉంటాడు. ఆర్థికపరమైన సంక్షోభాన్ని కలుగజేస్తాడు. అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఆకస్మికంగా మృత్యు ప్రమాదాలని, ఉద్యోగంలో విపరీతమైనటువంటి అవహేళనలు, ఆకస్మికంగా అవమానాలు ఎదురవటము, వాళ్ళు కొంతమంది అయితే కనుక తట్టుకోలేక వారికి ఏ కేతు మహర్దశ జన్మజాతకంలో అంతర్దశ నడుస్తోంది అనుకోండి, ఉద్యోగంలో ఏదైనా తేడా వస్తే వీళ్ళు తట్టుకోలేక వాళ్ళంతటా వాళ్ళు ఇంకేదైనా చేసుకునే ప్రయత్నాలు చేయటము, ఇట్లా విపరీతమైనటువంటి చర్యలు కొంతమందికి ఆర్థిక విషయాలలో, ఆకస్మిక ఉద్యోగ విషయాలలో, ప్రయాణ విషయాలలో ప్రమాదాలు జరగటము, ఇట్లా రకరకాల అవమానాల వలన ప్రమాదాలు కొని తెచ్చుకోవటము జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాహుకేతువులు కుటుంబంలో కూడా సంక్షోభాన్ని కలుగజేస్తారు. భార్య భర్తల విషయంలో ధనము, ఇప్పుడు ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఒకళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, ఒకళ్ళు తక్కువ సంపాదిస్తారు. ఇక్కడ తట్టుకోలేక ఈగో ఫీలింగ్ అయ్యి గవాలన వాళ్ళే వీళ్ళు మాట జారటము, దాని ద్వారా కుటుంబంలో మజ్జిగ చిలికినట్టుగా సంబంధాలు కాస్త లేనిపోని అగాధాలు, మధ్యలో వేరే వాళ్ళు రావడం, ఇట్లా రకరకాల భావాలతో మకర రాశి వారికి మంచి జరిగే అవకాశము. ముఖ్యంగా పెళ్లి విషయంలో, సంతాన విషయంలో, కొంతవరకు అనుకున్న విషయాలలో, విద్య విషయంలో కొంతవరకు బాగానే ఉంటుందండి. కానీ మిగతా గ్రహస్థితి బాలేదు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యము ఇవన్నీ అందరికీ జరుగుతాయా మకర రాశి వారందరికీ అంటే అందరికీ జరగవు. కోట్ల మంది ఉంటారు కదా, జన్మజాతకాన్ని బేస్ చేసుకోవాలి వీళ్ళు. అంటే వివాహం, మరి కొంతమంది ఫోన్లు చేస్తారండి, గురువు గారు మీరు చెప్తున్నారు పోయిన 2-3 నెలల బట్టి వివాహం అయిపోతుంది అని. వివాహ ముహూర్తాలు మొన్న అయిపోయినాయి, మధ్యలో అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది, మళ్ళీ నిజ జ్యేష్ఠ మాసం, మళ్ళీ ఆగస్టు వస్తుంది. మాకు ఎక్కడ ఇంత వివాహానికి, అసలు వివాహ యోగము ఉన్నా కూడా వివాహానికి సంసిద్ధంగా లేడీస్, స్త్రీలు లేక, పురుషులు కొంతమంది కెరీర్ వైపు పరిగెడుతూ వివాహాలు వాళ్లే ముందు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారండి, జాతకం ఏం చేస్తుంది, కానీ జాతకమే చేస్తుందని నేను చెప్తానండి. జాతకంలో మనకి గోచారం సిగ్నల్ ఇచ్చింది కదా, గ్రీన్ సిగ్నల్ అనుకుంటే మనకి జాతకం గ్రీన్ సిగ్నల్ ఇవ్వద్దు. అందుకనే వివాహమనే కాదండి, విద్యలో కుంటుపడ్డా, వ్యాపారంలో నష్టపడ్డా, మనకి ఉన్నట్టుండి అనారోగ్యాలు వస్తున్నా, గృహంలో అనుకోకుండా ఏదైనా చెడు జరుగుతున్నా ఒక్కసారి ఆ ఇంటి పెద్ద జాతకాన్ని కానీ, పిల్లలైతే పిల్లల పరంగా జాతకాలు కానీ చూపించుకొని గురువు ద్వారా వారు చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే జాతకాలలో ఉన్నాయో వాటికి శాంతులు చేసుకోవటము, చక్కగా వాటికి సంబంధించిన హోమాదులు ఏవో చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఈ పంచమాధిపతనో లేకపోతే ముఖ్యమైన గ్రహాన్ని తీసి అమ్మ మీరు నిత్యము ఈ దేవతారాధన చెయ్యండి అని చెబుతాం. గోచారంలో ఎవరికైనా చెప్పాలండి. ఇప్పుడు ఏం చెబుతాను, అమ్మ కాస్త శివుడికి అభిషేకం చేసుకుంటే వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు, ఆరోగ్యపరంగా బాగుంటారు, భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారని చెబుతాం. మరి రాహుకేతువులు ఉన్నారు, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి. లేకపోతే ఆకస్మికంగా కొంతమందికి మరణాలు ఇళ్లలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి, వారు కొన్ని పూజలు చేసుకోవాల్సిన ధర్మం ఉంది. కొంతమందికి ఉద్యోగంలో ఉన్నటువంటి తొలగిపోయిన అవకాశం వస్తే లక్ష్మీ గణపతి హోమం కానీ, లక్ష్మీ గణపతి జపం చేసుకోండి. ఇట్లా ఎన్ని చెప్తాం, అన్ని చేసుకుంటారా మకర రాశి వాళ్ళు? అదే జన్మజాతకంలో అయితే కొన్ని 1-2 ఉంటాయి, ఆ రెండింటిని వాళ్ళు చేసుకుంటే అప్పుడు వాళ్ళకున్న సమస్యకి నివారణ తప్పకుండా దొరుకుతుందని నా యొక్క అనుభవంలో నేను ఎంతో మందికి చెప్పాను, చేశాను. కాబట్టి ఆ అనుభవంతో వారికి చెప్తున్నాను. కాబట్టి మకర రాశిని చూసుకుంటూనే జన్మజాతకాన్ని కూడా అవసరమైన ఈవెంట్కి టచ్ చేయాలండి. జాతకాన్ని టచ్ చేస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ టచ్ చేసినట్టు. ఈ గోచారం అనేది ఓన్లీ స్విచ్చెస్, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యాన్ తీసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ టచ్ చేయాలంటే సరైన గురువుని ఎంచుకోవాలి. ఆ గురువు ద్వారా
ఈ ఎప్పుడు ముట్టుకోవాలి ట్రాన్స్ఫార్మరు హై స్థాయికి వెళ్ళాలి, అప్పుడే దాన్ని ముట్టుకోగలం, లేదా ముట్టుకోలేరు. దాంట్లో ప్రావీణ్యత ఉన్నవాడు కూడా ముట్టుకోలేడు. కాబట్టి జ్యోతిష్యం దగ్గరికి వచ్చేటప్పుడు మనలో ముందు నమ్మకం ఉండాలండి. సనాతన ధర్మాన్ని నమ్మాలి, గ్రహాలను నమ్మాలి, మనల్ని మనం నమ్ముకోవాలి. అప్పుడు గురువుని నమ్మాలి, సరైన గురువుని నమ్మాలి. గురువు చెప్పేదాన్ని ఆచరించే శక్తి ఉన్నవాడే జ్యోతిష్యాన్ని నమ్మాలి. కాబట్టి ఇన్ని రకాలుగా వాళ్ళు ఆ తాడు మీద నడిస్తే తప్ప జ్యోతిష్యం దగ్గరికి తొందరగా ఎవరు రాకూడదు. వచ్చారంటే మటుకు దానికి తగ్గ పరిహారం ఉంటేనే మీరు దాన్ని టచ్ చేయండి. పరిహారం చేయని వాళ్ళు లేకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ, మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని నమ్ముకుంటూ ఏదో చేసుకుంటూ ప్రశాంతంగా జీవించటం ప్రధానమని నా యొక్క అభిప్రాయం. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.